పెన్తో రాసిన దానికి పెన్సిల్తో రాసిన దానికి అంటే చిన్నపిల్లలు Yes. ఎక్కువసేపు పెన్సిల్తో రాస్తుంటే అది ఎక్కువసేపు పెన్తో రాయటం వల్ల ఏది ఎక్కువ యూజ్ చేస్తే వాళ్ళకి హ్యాండ్ రైటింగ్ డెవలప్ అవడానికి ఛాన్స్ ఉంటుంది? 7-8 ఏళ్ల వరకు అయితే పెన్సిలే వాడతారు కాబట్టి ఖచ్చితంగా నా స్ట్రాంగ్ సజెషన్ పెన్సిలే. ఆ పెన్సిల్లో నేను 2 రకాల పెన్సిల్స్ చెప్తాను. ఓకే. ఒకటి పెన్సిల్ బాడీ, ఆ చెక్క ఏదైతే ఉంటుందో అది 3 యాంగిల్స్ ఉండి ట్రయాంగులర్ పెన్సిల్ అంటారు దాన్ని. అవునవును సార్. ఆ ట్రయాంగిల్ పెన్సిల్ ఉంటాయి ఎనీ కంపెనీ, ఓకే ఓకే, ఏ కంపెనీ అయినా సరే ట్రయాంగిల్ షేప్లో కొన్ని తయారు చేస్తాయి. అది ఒక స్పెషల్ పెన్సిల్. చిన్న పిల్లలకి 7-8 ఏళ్ల లోపు పిల్లలందరికీ ఆ ట్రయాంగిల్ పెన్సిల్ ఇస్తే మనం 3 వేళ్లతోనే పెన్సిల్ పట్టుకుంటాం కాబట్టి ఒక యాంగిల్కి థంబ్, ఒక యాంగిల్కి ఇండెక్స్ ఫింగర్, ఒక యాంగిల్కి మిడిల్ ఫింగర్ కరెక్ట్గా పెన్సిల్ కూర్చోవడం వల్ల నాకు రాయాలనిపిస్తుంది, రాస్తున్న అక్షరం కరెక్ట్గా స్పష్టంగా వస్తుంది. ఓకే. రెండో పాయింట్, మరీ లైట్గా ఉండే పెన్సిల్స్ పిల్లలకి ఇవ్వకండి. మనం హెచ్బి అంటాం. హెచ్ అంటే లైట్, బి అంటే బ్లాక్. హెచ్ అంటే లైట్, బి అంటే బ్లాక్. ఈ రెండింటిని సమన్వయం చేసి మనం అయితే రాయగలుగుతాం, కానీ ఆ పిల్లలకి మరీ లైట్గా కనిపిస్తుంది. అది ఓకే. కొంచెం ఎక్స్ట్రా డార్క్ పెన్సిల్స్ అని దొరుకుతాయి. ఆ పెన్సిల్స్లోనే ఎక్స్ట్రా డార్క్ అని ఉంటాయి. కొంచెం డార్క్ 2B లాగా, 1B కాకుండా 2B వరకు ఇవ్వచ్చు. కొంచెం థిక్గా పడి, కొంచెం నల్లగా పడి ఆ బాడీ ట్రయాంగిల్ పొజిషన్లో ఉంటే చాలా కన్వీనియంట్గా రాయడానికి వీలుంటుంది. ఇవి 2 మంచి హ్యాండ్ రైటింగ్కి సహకరించే విషయాలు.